గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 40 ఏళ్ల నుంచి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు 50 లక్షల రూపాయలతో రోడ్లను నిర్మించి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాలలో వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం పెద్దకోడివాన్లపల్లిలో 50 లక్షల రూపాయల నిధులతో ఈసీ రోడ్డు అలాగే బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఈ గ్రామానికి ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గత ఎన్నికల హామీగా చెప్పడం జరిగింది. ఈరోజు వందలాది మంది గ్రామస్తుల సమక్షాన దీన్ని ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఈ ప్రభుత్వమైన ఏర్పాటైన ఈ 2 సంవత్సరాల్లోనే రాయచోటి నియోజకవర్గంలో సుమారుగా అన్ని గ్రామాల్లో 100 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామసీమల్లో సీసీ రోడ్లు, డ్రైనేజు అలాగే గ్రామాలకు వెళ్ళే రహదారుల నిర్మాణం కూడా మన నియోజకవర్గంగా బేసిక్గా చేసిన దానికి ఇక్కడ సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.